హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. దీనిని మీరు నేను చాలా కామన్గా యూజ్ చేస్తాం, కానీ తెలివైన వాళ్ళు మాత్రమే సొంతగా ఈ టెన్స్లో సెంటెన్సెస్ను ఫ్రేమ్ చేయగలరు. మరి అంతగా ఉపయోగపడే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క రూల్స్ను, రెగ్యులేషన్స్ను, వాటిని ఉపయోగించి మనం సొంతగా సెంటెన్సెస్ను ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకునే ముందు ప్లీజ్ ఇంట్రో కంటే ముందే లైక్ చేసేయండి. వీడియో చూసాక నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ మొదటిసారి నా ఛానల్ని చూస్తుంటే అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. The future continuous tense is generally used to describe an action that is happening at a certain point in time in the future. భవిష్యత్తులో ఒక నిర్ణీత సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పటానికి, అటువంటి సెంటెన్స్ను ఫ్రేమ్ చేయడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను మనము యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్తో వీటిని అర్థం చేసుకుందాం. రేపు నేను ఈ టైంకు ఎగ్జామ్ రాస్తూ ఉంటా. I will be writing the exam at this time tomorrow. ఎప్పుడు నేను రాయబోతున్నాను ఎగ్జామ్? రేపు. ఎగ్జామ్ రాస్తానా? రాస్తూ ఉంటాను. They will be cooking food at this time day after tomorrow. వారు ఎల్లుండి ఈ టైం కల్లా వంట చేస్తూ ఉంటారు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. యూ విల్ బీ స్టడీయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ బై నెక్స్ట్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్తో మీరు చెప్పొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నువ్వు డిగ్రీ చదువుతూ ఉంటావు. యూ విల్ బీ స్టడీయింగ్ డిగ్రీ బై నెక్స్ట్ ఇయర్. ఇటువంటి సెంటెన్సెస్ను మనం సొంతగా తయారు చేసుకోవాలి అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క అఫర్మేటివ్ ఫార్ములా లేదా పాజిటివ్ ఫార్ములా లేదా రూల్ మనకు రావాల్సిందే. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ లత తీసుకుందాం, లత. విల్ బీ, లత విల్ బీ. V1 గో తీసుకుంటున్నా, ING. లత విల్ బీ గోయింగ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడికి? టు హర్ మదర్స్ హౌస్. ఎప్పుడు? టుమారో. లత విల్ బీ గోయింగ్ టు హర్ మదర్స్ హౌస్ టుమారో. రేపు లత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇది పాజిటివ్ ఫార్ములా. ఈ సెంటెన్స్ ని నెగిటివ్ చెప్పాలి. రేపు వెళ్ళట్లేదు. లత విల్ నాట్ బీ గోయింగ్ టు హర్ మదర్స్ హౌస్ టుమారో. ఇక్కడ ఏమొచ్చి కలిసింది చూడండి, విల్ బీ మధ్యన నాట్ వచ్చింది అంతే. విల్ నాట్ బీ గోయింగ్ టు హర్ మదర్స్ హౌస్ టుమారో. ఇదే సెంటెన్స్ ను మనం క్వశ్చన్ అడగాలి. ఏంటి, లత రేపు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తూ ఉంటుందా అని క్వశ్చన్ చేయాలి, ఫ్రేమ్ చేయాలి అనుకోండి. విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. విల్ లత బీ గోయింగ్ టు హర్ మదర్స్ హౌస్ టుమారో. చాలా తక్కువ సమయంలోనే పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ ఫార్ములాస్ మీకు తెలియజేశాను. వాటిని ఉపయోగించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ని నేను తయారు చేసి ఇచ్చాను. మిగతా సబ్జెక్ట్స్తో మీరు సొంతగా తయారు చేయడానికి ప్రయత్నం చేయండి.